Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభోనిగూడెం గ్రామంలో శాట్ల వనజ తల్లిబిడ్డ మరణంకు వారి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేగ మాట్లాడుతూ సస్పెండ్ చేయాల్సింది డాక్టర్ను కాదు, జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓను ముందు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అయిన డాక్టర్తో పాటు అంబులెన్స్ను తక్షణమే కేటాయించాలి. ఆదివారం గుండాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన బాలింత చావుకు కారణమైన అధికారులపై కేసు నమోదు చేసి శిక్షించాలని, అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మంజు భార్గవి, మహమ్మద్ హఫీజ్, నరసింహారావు, మండల నాయకులు గడ్డం వీరన్న, తిరకవల్లేరి రాము, తాటి కృష్ణ, పొంబోయిన సుధాకర్, కుంజ సుధాకర్, నిట్ట రాములు, లలిత, మోకళ్ళ వీరస్వామి, గొగ్గెల రామయ్య, సయ్యద్ అజ్జు, ఏడుళ్ల బుచ్చిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గుండాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది నిర్వాహకం వల్ల, నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు, కడుపులో ఉన్నటువంటి బేబీతో పాటు తల్లి కూడా అన్యాయంగా చనిపోవటం జరిగింది. దీనిపైన కనీసం 3 మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఇంత ఘోరంగా ఒక ఆదివాసీ ఆడబిడ్డ చనిపోతే స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఏదో తూతూ మంత్రంగా అసలే ఇబ్బందుల నుండి ఇక్కడ ఇబ్బంది పడతా ఉంటే ఉన్న డాక్టర్ని సస్పెండ్ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, డాక్టర్ని కాదు సస్పెండ్ చేసేది, దీనికి బాధ్యత వహిస్తూ డిఎంఎండ్హెచ్ఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తిగా డిఎంఎండ్హెచ్ఓ అట్టర్ ఫ్లాప్ అయిండు. ఏజెన్సీ ప్రాంతంలో దూర ప్రాంతం కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గుండాల మండలంలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఉన్నటువంటి అంబులెన్స్ని మరి ఇల్లెందు పక్కన ఉన్నటువంటి ఇల్లెందు టౌన్కి తీసుకుపోవడం జరిగింది. ఒక అంబులెన్స్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఉంది. ఒక డాక్టర్ ఏమో నిర్లక్ష్యం వహించిండని చెప్పి ఉన్నోని సస్పెండ్ చేశారు. ఆ అమ్మాయిని వనజ అనేటువంటి మహిళను తీసుకొచ్చి 5-6 గంటలు హాస్పిటల్లో పెట్టుకొని, డాక్టర్ లేకుంటుండే నర్సులకేం పని, ఇమీడియట్గా డాక్టర్ లేడు కాబట్టి ఇమీడియట్గా సిఫారసు చేసి కొత్తగూడెం జిల్లా హాస్పిటల్ పంపించాల్సి ఉండే. పంపించకుండా వీరే చిన్న ఆపరేషన్ చేసి ఆ అమ్మాయి విపరీతమైనటువంటి బ్లీడింగ్తో 5-6 గంటలు ఇక్కడే ఉంచి, అంబులెన్సు అందుబాటులో లేకపోతే పక్క మండలం నుండి, ఆళ్లపల్లి మండలం నుండి అంబులెన్స్ని పిలిపించడానికి అదొక గంట పట్టింది. ఈ లోపల బేబీ చనిపోయింది. అమాయకులైనటువంటి ఆదివాసుల్ని ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, పాపం వారికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో, తల్లి బాగానే ఉంది అని చెప్పేసి బేబీని ఇచ్చి మీరు వేరే హాస్పిటల్కి తీసుకుపోండి, ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి ఏడవట్లేదు అని చెప్పి చెప్పడం అంటే అమాయకులైనటువంటి ప్రజలతోని, వారి ప్రాణాలతోని మరి ఆడుకుంటా ఉన్నారు. మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి జరిగితే ఉన్న డాక్టర్ని సస్పెండ్ చేసి, వర్షాకాల సీజను, ఈ ప్రాంత ప్రజానికానికి ఎవరు దిక్కు కావాలి? మరి సస్పెండ్ చేసినప్పుడు ఇమీడియట్గా ఇంకో డాక్టర్ని వేసిరా, ఇంకో డాక్టర్ని కూడా ఇవ్వలే. మళ్ళీ అంబులెన్స్ లేదు, ఉన్న డాక్టర్ని సస్పెండ్ చేస్తారు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, డాక్టర్ని కాదు సస్పెండ్ చేసి డిఎంఎండ్హెచ్ఓని సస్పెండ్ చేయాలి. అట్లాగే దీనికి కారకులైనటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి చనిపోవడానికి కారకులైనటువంటి చిన్న ఆపరేషన్ చేసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద మర్డర్ కేసు పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. అట్లాగే ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అట్లాగే భర్తకి మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్స్లో ఎక్కడో ఒక దగ్గర ఉపాధి కల్పించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మళ్ళీ డిప్యుటేషన్ పైన పంపించారు. రేపు వచ్చేది వర్షాకాల సీజను, మరి రేపు డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలు కనుక విజృంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మళ్ళీ ఆ సమ్మక్క సారలమ్మే దిక్కయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఆ ఆకుపసర్లు దిక్కయ్యే పరిస్థితి కనపడతా ఉంది.
అందుకని దీనికి ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు నిద్రపోతా ఉన్నాడు. ఏదో మేము వస్తూ ఉన్నామని చెప్పేసి నిన్నేదో చడావుడి మీద వచ్చేసి వాళ్ళ మీదనే ఇంకా రివర్స్ తిట్టి ప్రభుత్వం నుండి ఏమైనా చేయరా సార్ అని అడిగితే ఇంకా వారినే ఇంకా మందలిచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇంత తతంగం జరుగుతూ ఉంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఐటీడీఏ ఉంటేంది లేకపోతేంది, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి కనీసం కన్సర్న్ లేకపోతే ట్రైబల్స్ పట్ల దేనికోసం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది పూర్తిగా. దాంట్లో ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి కారకులు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి మీదనే మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని వారం రోజులు సమయం ఇస్తా ఉన్నాం. ఈ వారం రోజుల్లో డాక్టర్ని నియమించాలి, కొత్త డాక్టర్ని నియమించాలి. దాంతోపాటు వీరి మీద మర్డర్ కేసు పెట్టాలి. అట్లాగే డిఎంఎండ్హెచ్ఓని సస్పెండ్ చేయాలి. 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో వారం రోజుల తర్వాత కలెక్టరేట్ ముందే దీక్షకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా సోయలేదు, కనీసం స్పందన లేదు. ఈ ముగ్గురు మంత్రులు ఉండేందుకు లేకేందుకు, కనీసం ఆదివాసీ బిడ్డలకి, అమాయకులకి, మాట లేని వాళ్ళకి, మాట్లాడలేని వాళ్ళకి ఇంత అన్యాయం జరిగితే కూడా కనీసం ఐటీడీఏ పీఓని కానీ కలెక్టర్ని కానీ పంపించలేనటువంటి పరిస్థితి. ఇంత తతంగం జరిగితే ఇమీడియట్గా దానం చేయాలి అని చెప్పేసి ఇమీడియట్గా ఎవరికి తెలవనియకుండా ఎంబటే తక్షణమే అక్కడ నుండి పంపించేసి వాళ్ళకి కావాల్సిన అన్ని సంతకాలు పెట్టుకొని దాన సంస్కారాలు చేపించేసారు. తర్వాత కొద్దిగా ఇదంతా కూడా మేము ఎప్పుడైతే మాకు తెలిసిన వెంటనే మేము సోషల్ మీడియాలో దీన్ని పెట్టగానే పత్రికలు కానీ మీడియా కానీ స్పందించగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓని తర్వాత డీసీహెచ్ని పంపిస్తే వారంతా కూడా ఎప్పుడు వచ్చిర్రాయా అంటే అర్ధరాత్రి పూట 12 గంటల రాత్రికి వచ్చి ఏదో అక్కడికి వచ్చి మేమేదో ఎంక్వైరీ చేసినట్టుగా వచ్చి అర్ధరాత్రి రావాల్సినటువంటి అవసరం ఏముంది, మీరు తప్పు చేయకపోతే మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అర్ధరాత్రి వచ్చి అపరాత్రి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మరి ఇంత దారుణం, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజల పక్షాన, ఆదివాసుల పక్షాన మాట్లాడలేనటువంటి ఐటీడీఏ పీఓ కూడా ఉండి ఏమి లాభం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందుకనే ఇది కేవలం నిర్లక్ష్యం అనేది కాదు. అదే కనుక 5-6 గంటలు ఇక్కడ ఉంచుకోకుంటుండి కొత్తగూడెం పంపిస్తే ఆ అమ్మాయి సేఫ్గా ఆపరేషన్ అయిపోయేది, డెలివరీ అయ్యేది, బేబీ బతికేది, తల్లి బతికేది. అందుకని ఇంత నిర్లక్ష్యం జరిగితే మరి ఇటు ప్రజాప్రతినిధులు మాట్లాడరు, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడరు, ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మాట్లాడరు. కనీసం ఈ ముఖ్యమంత్రి అయినా కానీ ట్రైబల్ ఏరియాలో ఒక ఆదివాసీ బిడ్డకు జరిగింది కదా అని చెప్పేసి మరి మంత్రిని పంపించో, కలెక్టర్ని పంపించో, ఎవరినైనా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద మళ్ళీ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ మొద్దు నిద్రపోతా ఉంది ప్రభుత్వం, పూర్తిగా మరి ఫెయిల్ అయింది. అందుకనే డైరెక్ట్గా నేరుగా రేవంత్ రెడ్డి గారి మీదనే మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేపు మేము కంప్లైంట్ కూడా మా పార్టీ తరఫున కంప్లైంట్ కూడా మర్డర్ కేసు ఇవ్వాలని పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము స్టేషన్లో రేపు కంప్లైంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం.